వెల్కమ్ టు టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యక్ష ప్రసారం. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డికి తెలంగాణలో హామీలు అమలు చేయడానికి ఏం అడ్డం వస్తుందో సమాధానం చెప్పాలి. బీజేపీ తెలంగాణ. టీ20 వరల్డ్ కప్ వాన దెబ్బకు టీమిండియా కెనడా మ్యాచ్ రద్దు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్. కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసి ముందుకు వెళ్తా ఉంటే భూసేకరణని మాత్రం నీరు గారుస్తూ ఉందని, భూసేకరణలో సహాయ నిరాకరణ చేస్తూ ఉందని చెప్పని ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, మిగతా దానికి సంబంధించినటువంటి అంశాల్లో రహదారుల విషయంలో వారు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా జాప్యం, ఆ రకంగా సహాయ నిరాకరణ వల్ల ప్రాజెక్టుల కాస్ట్లు కూడా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతోందని చెప్పని వారు అభిప్రాయపడ్డారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. రైల్వే శాఖకు సంబంధించిన విషయంలో కూడా సబ్వేల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని తన వాటా కింద కడతామన్నటువంటి నిధులు కూడా ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోందని చెప్పని వారు అభిప్రాయపడ్డటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి విషయాన్ని నేను పేర్కొంటూ, రాజకీయాలు మాని అభివృద్ధి మీద దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగవంతం చేయటం కొరకు రేవంత్ ఢిల్లీ వెళ్ళటం మాని హైదరాబాద్లో కూర్చుని సమీక్షలు చేయాలి. ఆ రకంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఆ పనులు పురోగతికి కృషి చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే పవర్ పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం విచారణ జరుపుతూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా, మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రం ఏర్పడ్డటువంటి కొత్త సమయంలో ఈ ఒప్పంద పత్రాలు, ఈ అగ్రిమెంట్స్ లో అక్రమాలు జరిగినాయని, ముడుపులు చేతులు మారినాయని చెప్పని అప్పటి గౌరవ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు శాసనసభలో. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు అప్పుడు శాసనసభలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అట్లాగే బీజేపీ నుంచి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా, ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో కాళేశ్వరంలో కూడా అంతే విచారణ జరుగుతూ ఉంది. కేవలం అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, గతంలో నిర్ణయాలు చేసినటువంటి అధికారులు సమర్థించుకోక తప్పైందని చెప్తారా? కాబట్టి విచారణ సంఘానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త పరిధిని విస్తరించాలి. ఆనాడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పడంతో పాటు ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించిన విషయంలో గడువు పొడిగించి ఆ రకంగా అడుగు ముందుకు వేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా.
ఓకే, థ్యాంక్స్. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రెండు కూటముల మధ్య పోటీగానే చూశారని, అందుకే బీఆర్ఎస్ కు సీట్లు రాలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇటు ఎన్డీఏ అటు ఇండియా కూటమిలలో లేని పార్టీలను దేశవ్యాప్తంగా ప్రజలు అందించలేరని పేర్కొన్నారు. ఏ కూటమిలో లేని 3-4 పార్టీలు లోక్సభ ఎన్నికల్లో వెనుకబడినట్లు చెప్పారు. ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ఏ కూటమిలలో లేవని, ఆ పార్టీలకు కూడా నిరాశజనక ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలోనూ అదే ఫలితం వచ్చినట్లుగా భావిస్తున్నామన్నారు. అయినప్పటికీ ఉద్యమ పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. చేతల్లో కనిపిస్తలేదు. నేను పరిపాలనను గాలికి వదిలేసిరని ఎందుకంటున్నంటే, ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మొన్న విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉంది? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పాఠ్య పుస్తకాలు పంపించారు స్కూళ్ళకు, మళ్ళీ వాటన్నిటినీ వాపసు తెప్పించారు. ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు వాపసు తెప్పించారు, ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే, తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి. సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారిది, అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపసు తెప్పేయాలని చెప్పారు. దీంట్లో ఏమైనా అర్థం ఉందా అసలు? నేను ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు అన్నా డిఎంకే జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండే. స్కూల్ బ్యాగుల మీద, పిల్లల స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉంది. మరి స్టాలిన్ గారు బ్యాగ్ తెప్పేయాలి, విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, పంపేయండి పిల్లలకన్నా. ఇక్కడ అమ్మా క్యాంటీన్లు అని ఇంకా కొన్ని క్యాంటీన్లు ఉండే. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఏం బంద్ చేయలేదు. ఉండని ప్రజలకు మంచి జరిగేది కదా, మేలు చేసేది కదా అనేటటువంటి దాంతో వాటిని కంటిన్యూ చేసేది తప్ప ఈ రకంగా చిల్లరగా వాళ్ళు అక్కడ స్టాలిన్ గారు ప్రవర్తించలేదు. మరొకవేళ ఏదైనా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి, సమ్మర్లోనే సమీక్ష చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది. వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా, ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం, బాధాకరం. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తున్నాం, సీజన్ ప్రారంభమైంది, వ్యవసాయం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ విత్తనాలకు, ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చారు. వీళ్ళేమన్నారు ఎన్నికల్లో, కేసీఆర్ గారు ఇచ్చేది 10,000, మేము వస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పటికి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఎప్పటిలోగా ప్రారంభిస్తారో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తలేరు, ఏ మంత్రులు చెప్తలేరు, అధికారులు చెప్తలేరు. మొన్న గతంలో ఎగ్గొట్టినట్టుగానే యాసంగి సీజన్లో ఓట్లు పడేటప్పుడు, జనరల్గా నాట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇచ్చేవాళ్ళం మేము మా ప్రభుత్వంలో. ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైంది కాబట్టి, జనాల్లో ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నిలదీస్తున్నారు కాబట్టి, కేసీఆర్ గారి దెబ్బకు జడుచుకొని ఆనాడు ఓట్లేసే టైంలో రైతు బంధు డబ్బులు రిలీజ్ చేసింది. నాట్లేసేటప్పుడు రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ప్రజలు, రైతాంగం తుకం పోసుకున్నారు. ఇక నాట్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తుకాలు అందరూ పోసుకున్నారు. మరి ఇప్పుడన్నా నాట్లేసే సమయానికన్నా రైతు బంధు ఇస్తారా, ఇయ్యరా? రైతు భరోసా ఇస్తారా? మరి 2,500 పెంచి ఏందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడతలేరు, అధికారులు మాట్లాడతలేరు. అంటే ఇంత దుర్మార్గంగా
వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ విద్యా రంగానికి సంబంధించి కానీ ఒక సమీక్ష సీజన్ ప్రారంభంలో సమీక్ష పెట్టుకొని ఒక 3-4 నెలల ముందు నుంచి అధికారులను అలర్ట్ చేసుకొని శాఖల్ని కింది స్థాయి దాకా సచివాలయం నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరినీ సమన్వయం చేసి పరస్పరం సహకరించుకొని ఎక్కడ కూడా ప్రజలకు రైతులకు అటు వ్యవసాయ శాఖ పరిధిలో ఇటు విద్యార్థులకు విద్యాశాఖ పరిధిలో ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన ఏమి కూడా కనబడతలేదు ఈ ముఖ్యమంత్రి దగ్గర. ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది. హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టపగలు సంజీవ్ అనే యువకుడిని కొట్టి చంపారు అందరు చూడంగా. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పట్టపగలు ఒక యువకుడిని కొట్టి చంపితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట? తర్వాత మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక పసిపాపను తీసుకుని పోయి అత్యాచారం చేసి, అదేవిధంగా హైదరాబాద్లో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి, వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో. మన పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇచ్చిన మాటలకు కట్టుబడి ఎన్డీఏ కూటమి సగానికి పైగా హామీలపై సంతకం చేసింది. రేవంత్ రెడ్డికి తెలంగాణలో హామీలు అమలు చేయడానికి ఏం అడ్డం వస్తుందో సమాధానం చెప్పాలి. శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభ పక్ష నేత. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక 420 హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద 3 రోజుల క్రితమే నేను బహిరంగ లేఖ రాసిన సంగతి నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన కొన్ని గంటల్లోనే 5 హామీలను నెరవేరుస్తూ సంతకం చేస్తే దాంట్లో సామాజిక వృద్ధాప్య పెన్షన్ల 2000 నుంచి 4000 రూపాయలకు పెంపు వారు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా సంతకం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలు చేస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే పదవి ఎక్కిన తర్వాత వెంటనే అమలు చేస్తారని చెప్పి ఇప్పటికీ 100 రోజులు దాటి 6 నెలలు దాటి ఈ రోజు వరకు కూడా మరి వృద్ధాప్య పెన్షన్ల సంగతి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అమలు చేస్తా ఉన్నారో వారిని చూసైనా సరే మీరు మనసు మార్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ రాష్ట్ర పరిస్థితి కూడా అప్పుల భయంలో ఉన్నది, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మనకు కట్టుబడి ఆ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఇంప్లిమెంట్ చేశారో అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2000 నుంచి 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతుల పెన్షన్ కానీ, అదే మాదిరిగా వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందిగా మరి వెంటనే వారిని కోరడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్లు కూడా, అప్లికేషన్లను కూడా మీరు అధికారం వచ్చిన వెంటనే అప్లికేషన్లన్నీ కూడా తీసుకొని ఇప్పటి వరకు దాని మీద ఏం చర్య తీసుకున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి రెట్రోస్పెక్టివ్ డేట్ లో 2000 రూపాయల బ్యాలెన్స్ పెన్షన్ ని కలిపి జూలైలో 7000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ లెక్కను చూస్తే మీరు గత 6 నెలల నుంచి మీరు 12000 రూపాయలు కలిపి మరి వచ్చే నెలలో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏ రకంగా వారు మాట ఇచ్చి మాట మీద కట్టుబడి ఏ రకంగా అయితే వారు ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తా ఉన్నారో మీరు కనీసం మీరు ఈ 6 నెలల నుంచి మీరు అధికారం చేపట్టిన నుంచి మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. T20 వరల్డ్ కప్ లో టీమిండియా కెనడా మ్యాచ్ కనీసం టాస్ కూడా వేయకుండానే రద్దయింది. మ్యాచ్ కు వేదికైన ఫ్లోరిడాలో వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ సమయానికి వర్షం లేనప్పటికీ మైదానాన్ని ఆట అనువుగా సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెనడా జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, ఆతిథ్య అమెరికా జట్లు ఇప్పటికే సూపర్ 8 దశకు చేరిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్లు నిర్వహించమన్నారు. సూపర్ 8 దశలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 20న బార్బోడాసాలో జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా కోసం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ న్యూ యాక్ట్ 21 విషపు మొక్కను ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన 2వ సువర్ణ సంతకంతో కూకటి వేళ్లతో పేకలించి పెంట కుప్పలో పారవేసిన మేరు నగధీరుడు స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన,
బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నామని దేశంలోని అతి పురాతన 1882లో స్థాపించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ కార్యవర్గం సీనియర్ జూనియర్ న్యాయవాదులు కృతజ్ఞత వందనములు తెలిపారు. మళ్లీ జగనాసురుడు గెలిచి ఈ యాక్టును అమల్లోకి తెచ్చి ఉంటే నిరుపేద, పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు భూములను, ఇళ్లను కోల్పోయే వారిని సివిల్ కోర్టులో మూసివేయబడేవని, ప్రజలు కష్టించి సంపాదించుకున్న స్థిరాస్తులని వైఎస్ఆర్సీపీ పులివెందుల కడప కబ్జాదారులు కోరల్లోకి వెళ్లేవని, దీనిపై సంవత్సరాలు న్యాయవాదులు అవిశ్రాంత పోరాటం చేశారని ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర మాజీ న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా ఉద్యమాలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాక్ట్ రూపుమాపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చారని, మచిలీపట్నం తన వంతు వితరణగా ₹1,00,000 విరాళం అందించారని, జనసేన నాయకులు ఎంపీ వల్లభనేని బాలశౌరి యాక్ట్ రూపుమాపటంకై అవిశ్రాంత కృషి చేశారని, రాష్ట్ర ప్రజలు న్యాయవాదులు ఎప్పుడూ రుణపడి ఉంటారని తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్, సిద్దినేని సాయిబాబా, కూనపరెడ్డి శ్రీనివాసరావు. రద్దు చేయాలని న్యాయవాదులంతా ఉద్యమం చేయటం, దాని పర్యవసానంగా ఈ రోజున గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆ చట్టాన్ని రద్దు చేయడానికి తన అధికారం తీసుకోగానే రెండో సంతకం పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది న్యాయవాదుల్ని, న్యాయవాద వృత్తిని గౌరవించినట్టు మేము భావిస్తున్నాం. ప్రజల ఆస్తుల్ని రక్షించడానికి చేసిన పని. ఆ సందర్భంగా ఈ రోజున మచిలీపట్నం బార్ అసోసియేషన్లో మేము దీన్ని విడుగ్గా చేసుకుంటూ కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచు ఈ ఉత్సవాన్ని చూడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్న హరిబాబు గారు కానీ, సెక్రటరీగా ఉన్న రఘురామ్ గారు కానీ వాళ్ళ నాయకత్వంలో మన బార్ అసోసియేషన్ 3 నెలల పాటు పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో మరి ఆ విధంగా 3 నెలల పాటు పోరాటాన్ని నడిపిన గత ప్రెసిడెంట్గా ఉన్న హరిబాబు గారి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. తదుపరి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు కూడా ఉద్యమాన్ని ఏ రకంగా డిజైన్ చేస్తే ఆ విధంగా పార్టిసిపేట్ చేసి ఉన్న ప్రతి అడ్వకేట్కి కూడా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు వాళ్ళు ఎన్నో శ్రమకు ఓడ్చి నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేసి, ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసి, ఎన్నడూ లేని విధంగా మహిళా న్యాయవాదులు బయట వాళ్ళకు కూడా వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మహిళా న్యాయవాదులకి ప్రత్యేకంగా నా బాధ్యతలో చాలా అక్రమంగా ఆ యాక్ట్ని అమలు చేయాలని చూశారు. కానీ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు హామీ ప్రకారం టైటిలింగ్ యాక్ట్ని రెండో సంతకం చేస్తామని చెప్పి వారు అధికారంలోకి రాగానే వాళ్ళు మాట నిలబెట్టుకుని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరచడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఏదేమైనా న్యాయ వ్యవస్థకి, న్యాయవాదులకి మంచి విలువిచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి న్యాయ వ్యవస్థను గౌరవప్రదంగా నిలబెట్టేందుకు వారికి మా మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున, మా న్యాయవాదులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ మచిలీపట్నం బాధ చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయవాదులు ఎన్నో రోజులు పోరాడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. అదేవిధంగా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రెండో ఫైల్ మీద సంతకం పెట్టి ఒక విధంగా న్యాయవాద వృత్తికి, న్యాయవాదులకి ప్లస్ పబ్లిక్ కూడా ఆయన ఒక ఆక్సిజన్ లాగా అందించినట్టు మేము అందరం ఫీల్ అవుతున్నాం. ఈ దుర్మార్గమైన చర్యని గత ప్రభుత్వం అమలు చేసి అమాయక ప్రజల ఆస్తుల్ని ప్లస్ న్యాయవాద వృత్తిని కూడా బదనాం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చాలా ఘోరంగా ప్రయత్నించి విఫలమైంది. ఏదేమైనప్పటికీ ఈ యాక్ట్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క దార్శనికతను చాటుకున్నందుకు వారికి
మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డీఎస్పీ అభ్యర్థులు తెలుగు యువత విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసన సభ్యురాలు గల్లా మాధవి భారీ ర్యాలీ, గుంటూరు నగరంలో నిరుద్యోగ యువత విజయోత్సవ ర్యాలీ, లాడ్జీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారని కొనియాడారు. జాబులు ఇచ్చేది బాబే, జాబులు తెచ్చేది బాబే అంటూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇచ్చిన మాట కోసం టీడీపీ కూటమి రాష్ట్రంలో విజయం సాధించగానే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుకు బాట వేశారు. ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము, ఆకాంక్ష, ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని, ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని, భావితరాలకు ఉపయోగపడే ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ ఉన్నాను. పడగొట్టడం, విడగొట్టడం, ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చేతగాని గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు వచ్చి రాగానే మొదటి రోజే ఇలా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, ఎంప్లాయీస్ కోసం ఆలోచిస్తున్న, పరితపిస్తున్న తెలుగుదేశము కూటమి ప్రభుత్వము రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలందరూ కూడా గమనించాలి. శుభ పరిణామం జరగబోతుంది. స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తి తీరుతుంది అని చెప్పుకోవడానికి ఇదే ఒక తొలి అడుగుగా మనం భావించవచ్చు. ఫస్ట్ విడతగా 16,300 పోస్టులు ఈరోజు మనకి విడుదల అవ్వబోతున్నాయి. అలాగే మిగతావి కూడా రానున్న రోజుల్లో ఏ హామీ అయితే ఇచ్చారో 2 లక్షల పైన పోస్టులకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది. వచ్చి రాగానే మొదటి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తుంచుకోవాలి. మాట ఇచ్చాను, మడమ తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా 5 ఏళ్లు చూసాము. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది. ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. మీరంటున్నట్టుగా అన్నీ ఒకేసారిగా అలా కాకుండా విడతల వారీగా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటూ అన్నమాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్లి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సికి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలుపరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి
నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒకటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి, ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉందో ఆ 10%లో 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు, ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5%ని ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ, మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలోనే కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రత్యక్ష ప్రసారం. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డికి తెలంగాణలో హామీలు అమలు చేయడానికి ఏం అడ్డం వస్తుందో సమాధానం చెప్పాలి. బీజేపీ తెలంగాణ. T20 వరల్డ్ కప్ వాన దెబ్బకు టీమిండియా కెనడా మ్యాచ్ రద్దు. ఇది ఇవాల్టి బులెటిన్.